ఛానల్ వన్ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఛానల్ వన్కు స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు పెన్ బుజ్జి గారు అలియాస్ వినోద్ వర్మ గారు. అయితే మీకు ఇంకా వినోద్ వర్మ గారు ఎవరో తెలిసి ఉండకపోవచ్చు. అతి త్వరలోనే మీ ముందుకి రాబోతున్నారు గల్లీ రౌడీలో. గల్లీ రౌడీ చిత్రానికి ఆయన ఎలా సెలెక్ట్ అయ్యారు, అసలు ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, అంతకుముందు ఏం చేసేవారు, ఆయన నేపథ్యం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. బహుశా మీకు పెన్ బుజ్జి అనే పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చూసుకుంటే ముందు కనుక చాలా మందికి వాళ్ళ సినిమా పేరుతుంది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారని ఇలాగా రకరకాల పేర్లు వాటితోనే రావడం జరిగింది. సో అలాగే నాకు తెలిసి మీకు పెన్ బుజ్జి గారని కానీ వచ్చేస్తాయి అనుకుంటున్నాం. ఇది నా ఫస్ట్ మూవీలో ఈ ఇంట్లో ఉన్న రోల్ పేరు కూడా పెన్ బుజ్జి. ఈ పెన్ బుజ్జి అనే పేరుతోనే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాను. ఇంకా తర్వాత వినోద్ వర్మ అంటే వాళ్ళకి తెలియదు. పెన్ బుజ్జి అంటే ఆ పెన్ బుజ్జి ఈ విధంగా మేము అలాగే కోరుకుంటున్నాం. చక్కగా మీ రోల్ ఏదైతే ఉందో బాగా సక్సెస్ అయ్యి మీకు మంచి మంచి చిత్రాలు చాలా ఏదో రావాలని కోరుకుంటూ మీ నేపథ్యం ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా సార్. అన్ని నా పేరు వినోద్ వర్మ అండి. నాది మన విశాఖపట్నం తర్వాత తాకరపోల్స్ అనే ఊరు. బేసిక్గా నేను అందరిలాగే స్టడీ కంప్లీట్ అవ్వాలని అందరిలాగే చూస్ చేసుకొని ఒక బీటెక్ చేయాలి. కాకపోతే ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ అనేది కొద్దిగా ఇష్టంగా చూశాను. బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత షార్ట్ పీరియడ్లోనే నేను అంటే షార్ట్ పీరియడ్ కాదు, షార్ట్ ఒక రిలీవ్ అయ్యి 3 to 4 monthsలోనే సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ వెళ్ళి అక్కడ ఒక 12.5 years జాబ్ చేశాను. జస్ట్ నా లాక్డౌన్ ముందు, కోవిడ్ ఫస్ట్ వేవ్ ముందు నేను ఇంటికి వచ్చాను. పేరెంట్స్ని చూద్దాం, ఇంకా ఎక్కడ ఉంటే ప్రాబ్లం ఎలా ఉంది, పేరెంట్స్ని మిస్ అయిపోతానేమో అన్న ఇంటెన్షన్ మీద, ఎందుకు డబ్బులుగా ఉంది, ఎక్కడైనా వస్తుంది సంపాదించవచ్చు, దానికి ఇంత దూరం పేరెంట్స్ వదిలేసి వాళ్ళు అక్కడ నేను ఎక్కడ, నాకు అసలు మనసు అనేది ఒప్పుకోలేదు ఫస్ట్ థింగ్. తర్వాత మనీ పరంగా చూసుకుంటే బాగుంది, సింపుల్గా మంచి ప్యాకేజ్, ఎవ్రీథింగ్ చాలా కూల్గా లేదు లైఫ్. కానీ డబ్బుతో పోల్చుకుంటే తల్లిదండ్రులు చాలా ఎక్కువ. నేను అక్కడ ఉండేటప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు ఎక్కడున్నా సరే పేరెంట్స్కి మనకు కావాలి. మనం ఏం చేస్తున్నాం అనేది బయట వాళ్ళు ఎవరు అడగకపోవచ్చు, కానీ తిన్నామా పడుకున్నామా అన్న శుభ్రంగా అలా ఇలా తల్లిదండ్రులు 24 గంటలు మనల్ని చిన్నప్పటి నుంచి ఎలా అయితే పెంచారో మనం పెద్ద కూడా అలానే చూసుకుంటున్నాం. కానీ ఆ తల్లిదండ్రుల కోసం నేను ఆలోచించి అంత దూరంగా ఉండి నేను ఇక్కడ నుండి వాళ్ళకి డబ్బులు మాత్రమే పంపిస్తున్నాను. అదే నేనే కానీ దగ్గరగా ఉంటే వాళ్ళు ఇంకా బాగా చూసుకొచ్చాము. డబ్బు ఈ రోజు ఇక్కడ వచ్చాక అక్కడికి రావచ్చు, కానీ నా తల్లిదండ్రులతో నేను తినేది ఏదైనా సరే శుభ్రంగా నా ఎదురుగా ఉన్నాను, నేను అలా చూస్తూ తింటున్నాను, హ్యాపీగా ఉన్నాను అనే హ్యాపీనెస్తోనే నేను ఆలోచించి ఏదైనా సరే కోవిడ్ కదా, లాక్డౌన్ అయితే ఇంకా మన ఫ్లైట్స్ కూడా తిరగవు, కష్టమైపోతుంది, ఈ లోపల ఏదైనా జరిగిందంటే నేను వాళ్ళని మిస్ అయిపోతాను, నాకు ఇది ఏమవుతా అనుకొని నేను ఇలా స్టార్ట్ అవుతుంది అనగానే సింగపూర్లో కేసెస్ స్టార్ట్ అవ్వగానే నేను ఫ్లైట్స్ రన్ అవుతుంటే ఆన్ ది స్పాట్ వచ్చేసాను. వచ్చిన తర్వాత కష్టాలు స్టార్ట్ అయ్యాయి. పాయింట్ అది మెయిన్ ఏంటంటే అక్కడ ఒక మంచి ప్యాకేజ్తో పేరెంట్స్ పంపించి హ్యాపీగా సూపర్గా ఉండడం. ఇక్కడికి వచ్చిన తర్వాత చేతిలో వర్క్ లేదు, ఏం చేయాలో అర్థం కాదు. లాక్డౌన్ వచ్చేసింది, ఇల్లు మెయింటైన్ అవ్వాలి. ఫాదర్ చిన్నప్పటి నుంచి చదివించి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఫాదర్ని వర్క్ చేయించడం అంటే ఇష్టం. కానీ ఏదో వర్క్ వెళ్తారంటే వెళ్ళండి, ఎందుకంటే ఇంట్లో అలా మీరు ఉన్న బోర్గా ఫీల్ అవుతారు, మీకు ప్రెషర్ ఎక్కువైపోతే బ్రెయిన్ స్ట్రెస్ వద్దు, వెళ్ళండి, మీరు ఏ వర్క్ హ్యాపీగా వెళ్తారు. కానీ ఈ లాక్డౌన్లో నేను వచ్చిన తర్వాత సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జిమ్లో, నోవోటల్ జిమ్, భీమిలి దగ్గర నోవోటల్ జిమ్, అద్భుతం సార్. నా లైఫ్లో నేను మర్చిపోయిన రోజులు చాలా ఎక్కువగా ఎంజాయ్ చేసే రోజులు అవే. ఇంతవరకు చదవడం జాబ్ చేయడం అనేది ఒక పక్క అయితే నోవోటల్ జిమ్లోకి వచ్చింది సార్. వచ్చి ఇలా జిమ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే నుంచి వర్కౌట్కి వెళ్దాం అని సార్ వెళ్తే అందరూ కొత్త, అప్పటికప్పుడు ఎవరో పరిచయం అవ్వాలి. కానీ నాకు ఫస్ట్ రోజు నేను ఎవరో తెలియకపోయినా వాళ్ళు ఎవరో నాకు తెలియపోయినా, నరేంద్ర గారు, మేకా నరేంద్ర గారు, శశి స్కూల్ చేయడం, అతను ఫస్ట్ నన్ను పరిచయం చేసుకున్నాను సార్. నెక్స్ట్ నాగోత్ రమేష్ గారు, ఇద్దరు
బ్రదర్స్, ఒక దేవుడు ఇచ్చిన బ్రదర్స్. ఒక తమ్ముడిని ఎలాగైతే చూసుకుంటారో నన్ను అలా చూసుకున్నాను. నాకు జాబ్ లేదనే బాధ ఎప్పుడు నాకు కలిగేది కాదు. అంటే నా మెయింటెనెన్స్కి నా జోబులో డబ్బులు కూడా ఉండేది కాదు. వాళ్ళు ఇచ్చారు, వాగుట్లో పెట్టేవారు డబ్బులు. ఏం వాళ్ళు మేము ఉన్నాం, ఎప్పుడు భయపడదు, ఏదైనా అవసరం అయితే అడుగు, హ్యాపీగా మేము అన్ని చేస్తాను. నువ్వు జాబ్ చేయలేదు, నువ్వు జాబ్ చేయకుండా ఏదో చదవాలని నేను ఎప్పుడు ఇలా చూసేది లేదు. నువ్వు కూడా సక్సెస్ అయ్యి వచ్చావు. కాకపోతే ఏంటంటే కొంచెం అప్డేట్ అయింది బాగా, కాబట్టి దానికి కరెక్ట్ టైం ఏంటంటే కోవిడ్. కానీ ఎవ్రీథింగ్ ఓకే గుడ్, అలాగే చాలా బాగా చూసుకున్నారు. అలాగే సూర్యపోకూడదు కొద్దిగా అల్లరి, అంటే ఏజ్ లో పెద్దగా కానీ చిన్నపిల్లడే బాగా చేస్తుంటారు. ఒక రైట్ పార్క్ లో పెట్టాలంటే నరేంద్ర గారు సపోర్ట్ చేస్తూ ఇది చేయమ్మా, అది మంచిది, ఇది చేయమ్మా. నరేంద్ర గారు నువ్వు వెళ్ళావు కదా, అక్కడ హార్డ్ వర్క్ చేసావు, ఎంతో కొంత మనీ నువ్వు సేవ్ చేసే ఉంటావు కదా, బాధపడవు. ఆ మనీ సేవింగ్ ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు, నేను నీకు దాన్ని ఒక రైట్ పార్ట్ లో పెట్టి నీకు నేను మళ్ళీ డెవలప్ చేసేలా చేస్తాను. అలా భుజం తట్టి సపోర్ట్ చేసేవాళ్ళు సార్ వీళ్ళు. ఈ రోజే కాదు, నా లాస్ట్ బ్రేక్ వరకు కూడా వాళ్ళకి చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అనే మాట చాల్సింది సార్. అంతకు మించి ఇంకేదైనా నేను చెప్తాను. అంటే లక్కీ అంటే కాదు సార్, ఒక దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటారు చూసారా, సొంత మనుషులు చేయకుండా అప్పుడప్పుడు కలిసి నా కోసం ఆలోచించే మనుషుల్లో వీళ్ళు ఉన్నారు సార్. బాగా అభ్యాసం మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళాను నేను, నరేంద్ర గారు అంత పెద్ద స్కూల్లో డైరెక్టర్, అలాంటి డైరెక్టర్ కూడా నేను అన్న బయటికి వెళ్దాం అని అంటే ఏమనుకున్నా సరే వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, తినడానికి వెళ్దాం. ఆ మూమెంట్ లో నన్ను బయటికి తీసుకెళ్ళాను, టైం స్పెండ్ చేశాను. అక్కడ చిన్న పెద్ద భేదం చూపించారు సార్. అంత మంచి మంది రమేష్ గారు ఉన్నారంటే అతను ఇంకా చెప్పగలను. ఫైనాన్షియల్ గా నాకు కావాల్సిన హెల్ప్ అతను చేశారు, రమేష్ గారు చేశారు, సూర్యబాబు గారు అందరూ చేశారు. ఎవరికి తెలియకుండా నాకు సాయం చేశారు. కానీ ఎవరు ఏం చేశారో ఎప్పుడు ఎవరికి చెప్పారు కదా సార్. అలా ఒక గొప్పతనం సార్. అంత మంచి వాళ్ళని నిజంగా నాకు బాగా ఒక గిఫ్ట్ ఇచ్చారంటే నిజంగా నా బాబుకి ఎంతో ఎలా చెప్పినా కూడా నాకు తెలియదు. దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్డ్స్ లేదు సార్. అంత మంచి ఫ్యామిలీ నాకు దొరికింది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ లాక్డౌన్ లో నేను ఇలా బాధపడుతున్నాను, ఇలా ఉండిపోయాను అనే రోజు నాకు అనిపించింది. అంత మోడల్ సపోర్ట్, అంత గైడెన్స్. నువ్వు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వెళ్తున్నావు అని నన్ను క్వశ్చన్ చేయలేదు సార్. నువ్వు వెళ్తున్న పార్ట్ మంచిది, వెళ్ళు. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటో అనేది నువ్వు తెలుసుకుంటూ నువ్వు వాడుతూ 10 మందిని నువ్వు కూడా చూసుకుంటూ. నాకు చెప్పిన మంచి మాటలు ఇవే. ఒకరు బాగుంటేనే మనం ఉంటాం. నువ్వు ఎంత ఎదిగేవని కాదు, నువ్వు ఎదిగిన పొజిషన్ ఎప్పటి నుంచి ఎలా ఉంటుందో తెలుసుకో, అదే పొజిషన్ లో ఉండాలి, అలాగే నిలబడాలి. ఈ మాటలు నాకు ఎప్పుడు వీళ్ళు చెప్తున్నాను. ఒక తమ్ముడు కానీ వాళ్ళు ఎక్కడికైతే అక్కడ తీసుకెళ్తారు సార్. అలాగే నా ఫ్యామిలీని కూడా అది అంతగా చూసుకుంటారు. అంటే నాకు ఇంట్లో సొంత మనుషులు చేయలేదంత వాళ్ళు చేశారు. అలాంటి వాళ్ళు అసలు చాలా చాలా అంటే ఇంకా చెప్పలేదు అంత. ఇంకా ఫాదర్ అంటారండి, అతను తండ్రి కాదండి. ఒక తమ్ముడు అనొచ్చు, అన్న అనొచ్చు, బయటికి వెళ్ళి గర్ల్ఫ్రెండ్ అనొచ్చు, బాయ్ ఫ్రెండ్ అనొచ్చు, కామెడీ అంత అంత ఫన్నీగా ఉంటారు మన అన్నగారు. పేరు ఆదినారాయణ. నెల్లిమర్లలో ఉండేవాళ్ళు. నా చైల్డ్హుడ్ స్టడీ అంతా విజయనగరం. అక్కడి నుంచి కంప్లీట్ గా ఇంకా మేము జాబ్ చేసుకున్న తర్వాత మేము తగ్గపోయి చుట్టాము. మా అమ్మగారి తుంది తుది పక్కనే తిమ్మాపురం అనుకున్నాను. మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి మమ్మీకి డాడీ లేరు, మమ్మీ లేరు, ఓన్లీ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, మాట్లాడుతుంటారు. కానీ మమ్మీకి ఏ రోజు కూడా వాళ్ళు అంతగా లేరు అని మిస్ అయ్యే ఎప్పుడు రాలేదు. అంత బాగా చూసుకుంటాను డాడీ, అంతే బాగా నేను చూసుకుంటాను. ఇంకా మమ్మీ గర్ల్ ఫ్రెండ్ అంటే బయటికి వెళ్తే మీ అన్నయ్య చాలా మంది మమ్మీ నేర్పిస్తాను. అంత ఫన్నీగా ఉంటారు, చాలా బాగుంటారండి. నిజంగా పేరెంట్స్ కూడా నమ్మకపోరు. ఈ ట్విస్ట్ అనేది ఎలా జరిగిందంటే సార్, నేను ఏం చేయలేనా, ఇక్కడుండి ఏం చేయాలి అంటే సార్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పక్క విషయం. నేను ఇంకేం చేయలేనా, ఇండియాలో నేను ఇంకేమీ అవ్వలేనా. నేను స్టార్టింగ్ లో నా 10th క్లాస్ అండి, 10th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ iPhone 4S ఉండేది నా దగ్గర. మా నాన్నగారు నాకు కొనిచ్చారు, అది ఎంతో పేచి పెట్టి కొనిచ్చారు. iPhone 4S లో నోట్ అని ఒక యాప్ ఉంది. అంటే మనకి నచ్చినవన్నీ ఒక డైరీలో రాకపోయినా ఆ యాప్ లో రాసుకోవచ్చు. నాకు తెలుసో తెలియకో నేను అందులో ఫస్ట్ పాయింట్ ఏం రాశానంటే, నేను ఎప్పటికైనా సరే మూవీస్ లో విలన్ రోల్ చెయ్యాలనేది చాలా ఎక్కువ ఇష్టం. నేను ఎప్పటికైనా మూవీస్ లో విలన్ రోల్ చేస్తాను. అలా ఎందుకు అనిపించింది అప్పటికి? అప్పుడు నాకు ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ మూవీలో చూస్తుంటే మన శ్రీహరి గారు ఉన్నారు కదా,
ఇప్పుడు ప్రెసెంట్ అంత మంచి యాక్టర్ లేరు మనకి. అతను చేసే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడే పద్ధతి కానీ జగపతి బాబు గారు, ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ చాలా మంది ఉన్నారు సార్. నాకు బాగా ఇన్స్పిరేషన్ అయితే శ్రీహరి గారు, జగపతి బాబు గారు ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేవాడు సార్. చూసి తర్వాత మన మాస్ మూవీలో విలన్ ఉంటారు, అతను పేరు అయ్యాడు ఒకటి సార్. మన నాగార్జున గారి మూవీ సినిమాలో మాస్ అనే మూవీలో చేశారు కదా, ముంబై యాక్టర్. అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అలా అంటే ఇంత మంచి మన తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంచి విలన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంతా బాగున్నా కూడా విలన్ రోల్స్కి ఎందుకు షూట్ అయ్యారంటే వాళ్ళ ఆ సీన్ వాళ్ళ ప్యాషన్గా చేస్తారు. అలాంటి వాళ్ళు నేను అప్పట్లోనే అంతలా అబ్జర్వ్ చేశానంటే ఆలోచించండి. ఆ ఒక్క వాళ్ళని చూసే నేను ఆ పాయింట్ అలా రాసాను. ఎప్పటికైనా సరే నాకు హీరో అవ్వాలని కాదు, కమెడియన్ అవ్వాలి కాదు, ఒక విలన్ కావాలని. ఏంటంటే అందరికీ ఒక్కొక్క దాని మీద ప్యాషన్ అంటారు సార్. నాకు మొత్తం 3 అంటే ప్యాషన్. ఒకటి కార్స్ అంటే ప్యాషన్, ఇంకోటి జిమ్ చేయడం అంటే బాగా ఇష్టం, మంచి ఫుడ్, ప్రాపర్ స్లీప్, ఇంకోటి వచ్చేసరికి ఫైనల్గా మెయిన్గా విలన్ అనేది నాకు చాలా ఇష్టం. బయట నేను నడిచే వాకింగ్ కూడా అలాగే ఉంటుంది, పుట్టేదంటే వేస్తాను నేను. చాలా మంది అందరూ అంటారు ఇంత బీచ్ లో ఉంటాం, హల్క్ అంటారు, బీచ్ అంటారు, అసలు ఏంటి ఫ్లేవర్ చేస్తారు, అసలు ఎన్ని అవర్స్ వర్కౌట్ చేస్తారు, ఇవన్నీ అడుగుతుంటారు. ఆటోమేటిక్ గా మన ఏజ్ లో వచ్చినప్పుడు యూత్ లా కనిపిస్తుంది, యూత్ లో ఉన్నప్పుడు ఏజ్ లా కనిపిస్తున్నాం. రెండే డిఫరెన్స్ ఏంటంటే 24 years కి మనం 30 years లా కనిపించవచ్చు. ఎందుకంటే మనం అప్పుడు మజిల్ బిల్డ్ చేస్తాం కాబట్టి ఆ టైంలో మనం ఆ ఏజ్ లో కనిపించవచ్చు. కానీ ఇదే ఏజ్ అప్పుడు మనం 40 years వస్తే 26 వస్తాం. ఎందుకు అంటే ఈ వేరియేషన్ ఆ మోడల్స్. సో ఇంతవరకు ఇదంతా కొనసార్. కానీ నా మూవీ ట్విస్ట్ ఎలా జరిగిందంటే ఆ ఫస్ట్ పార్ట్ లో ఇదంతా చెప్పాల్సి వచ్చింది. నేను బీచ్ రోడ్లో వెళ్తున్నాను సార్, సరదాగా రైడ్ వెళ్తున్నాను. కరెక్ట్గా మన తిమ్మపాలెం జంక్షన్ దగ్గర షూట్ అవుతుంది. షూట్ అవుతుంటే ఇప్పుడు కూడా మూవీస్ కావాలి ఇంట్రెస్ట్కి వెళ్ళే ఉంటాను సార్. నేను సింగపూర్లో ఉండేటప్పుడు చాలా పెద్ద యాక్టింగ్, సంతోష్ ఐలాండ్లో, మెరీనా దగ్గరికి చాలా మందిని చూసేవాడిని. కానీ ఏ రోజు కూడా దగ్గరికి వెళ్ళి పలకరించాను, దూరం నుంచి చూసి వాళ్ళ క్రేజ్ చూస్తూ ఉండేవాడిని. ఇలా క్రౌడ్లో వచ్చి మెయిన్ మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నా సరే ఎంజాయ్ చేస్తారు సార్. అది చిన్న యాక్టర్ పెద్ద పెద్ద మెయిన్గా ఏంటంటే మన ఇండియన్స్ చేసే సపోర్ట్ అసలు ఈ కంట్రీలో ఎవరికి ఇవ్వరు. చిన్నోడైనా అంతే ప్రేమగా సపోర్ట్ చేస్తాడు, పెద్దోడైనా అంతే ప్రేమగా జస్ట్ కనెక్ట్ అవ్వాలి అంతే. కరెక్ట్ నువ్వు ఇది నువ్వు అది ఇతను పెద్ద యాక్టర్ ఇతనే కావాలి అతనే కావాలి అలా ఏం లేదండి అనకూడదు. కానీ నేను ఇచ్చిన లైవ్ లో సందీప్ కిషన్ గారికి ఎంత పిచ్చాపాలు ఉన్నారు. అందులో కొంతమంది మనం ఎవరో తెలియకపోయినా నా దగ్గరకు వచ్చి ఫొటోస్ అడుగుతుంది సార్, ఫిజిక్ మంచి విధంగా ఉంటారు, మీరు బాగున్నారు సార్, ఒక ఫోటో ఇవ్వండి సార్. అంటే ఆ ప్రేమ ఆప్యాయత ఎలా ఉండాలంటే సార్, మనం కొన్ని ఎంత ఖర్చు పెట్టి మనకు దొరకని అక్కడ ప్రేమిస్తారు. ఆ సపోర్ట్ అనేది మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫీల్డ్తో మనం ఇంకాస్త వర్క్ చేయాలనిపిస్తుంటుంది. నాకు ఇది బాగా అనిపించింది సార్. కానీ ఆ రోజు ఆ బీచ్ దగ్గరికి ఎలా డ్రైవ్ అవుతుంటే ఎందుకో సడన్గా కార్ ఆపి ఏంటి షూట్ అవుతుంది, ఏంటి ఫైట్ సీన్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది, మనం ఎప్పుడు చేయలేదు కదా, చూద్దాం ఎలా ఉంటుంది అని దిగి ఇలాగా చిన్నగా ఇక్కడ నిల్చున్నారు సార్. చిన్నగా అంటే ఆ డైరెక్టర్ చిన్నగా ఆ సార్ అక్కడ నిల్చుంటే ఆ సార్ కూడా నాకు తెలియదు. కానీ డౌట్ సార్ అతను చాలా మంచి మనిషి. చాలా మంది ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ స్ట్రెస్ సార్ మాకు చాలా ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. అలా కనీసం మాకు కూడా అన్నారు సార్. సార్ ఇలాగా మూవీ ఏం జరుగుతుంది సార్ అంటే, ఇలా హీరో సందీప్ కృష్ణ గారండి ఇలా జరుగుతుంది, కూడా చిన్న ఫ్రెండ్ జరుగుతుంది, అవునా సార్ చూడొచ్చు అంటే హ్యాపీగా చూడండి అని ఇలా నా పక్కనే ఉండండి, అక్కడ ఇక్కడికి వెళ్తే మీకు అవ్వదు, నా పక్కన ఉంటే మీకు లైవ్లో చూడడానికి అర్థం అవుతుంది అని అన్నారు. అంటే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నది చేస్తారా అనుకుంటున్నాను. మూవీలో సడన్గా చేస్తానంటే ఎక్కువ కనీసం ఒక చిన్న కామెడీ ఎప్పుడు నేను చేయలేదు, అలాంటి ఇంత మూవీలో చేస్తారంటే చేస్తాను సార్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నాడు ఇలాగా అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ అని. అవును సార్ అంటే ఓకే అమ్మా, నీ పేరమ్మా అమ్మ వినోద్ బాబు సార్. అయితే మరి నేను ఎవరో తెలుసు అమ్మా ఎందుకని అడిగారు. నాకు ఆ రోజు కూడా అసలు మూవీ అంటే ఇంట్రెస్ట్ కానీ ఎవరు ఏంటంటే అంత పెద్ద మనిషి చదువుతారు సార్. ఆ తర్వాత వికీపీడియాలోకి చిన్నగా ఆ డైరెక్టర్ చిన్నగా అంటే కంప్లీట్గా చేసే ఫిలిమ్స్ అయితే వచ్చాయి. ఎంత పెద్ద మనిషితో మాట్లాడాను ఇప్పుడు చిన్నపిల్లగా ఒక చిన్నపిల్లడు ఎలా మాట్లాడతారు క్వశ్చన్ అంటే నాకు అడిగాను. అలాంటి దానికి మొత్తం అన్ని సమాధానం నవ్వుతూ చెప్తూ అమ్మ అయితే నీ ఫొటోస్ నాకు ఒకసారి వాట్సాప్ చేయమన్నా. సరే సార్ చేస్తాను. కానీ నాకు ఓవర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అడిగారు కదా ఏముందిలే చేస్తే ఇంకా మరుసటి రోజు తెల్లవారే నువ్వు రామ్మా ఈ పలానా దగ్గరికి రా అని అన్నారు. వచ్చాను. అది ఎక్కడో కాస్త మన షాక్ అన్నారు.
సాగర్ నగర్ ఆర్చ్ ఉంది కదండి, వినాయకుడు గుడి ఉంది. ఆ వినాయకుడు గుడి ఎదురుగా పెట్టి షార్ట్ ఓకే చెప్పి క్లాప్ ఉంటారు. సార్ యాక్ట్ చేయడం అంటే నాకు అక్కడ ఆ దేవుడు, ఇక్కడ ఈ విఘ్నేశ్వర స్వామి, అలాగే ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క ఆశీస్సులతో ఈ రోజు మీ ముందులో ఉన్నాను సార్. అది అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు దేవుడు ఎందుకు ఆ ఛాన్స్ ఇచ్చారో నాకు తెలియదు సార్. కానీ అది చిన్నగా గొప్ప. తర్వాత ఇక ఫైనల్ గా చెప్పాలంటే సార్, కోనా వెంకటరెడ్డి గారు, మన మెయిన్ మన యంగ్ రెబల్ ఎంబీవీ గారు, మన వైజాగ్ ఎంపీ గారు సార్. ఎంపీ గారి కోసం చెప్పాల్సింది ఏంటంటే, అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా చిన్న లేదు పెద్ద వేసి ఒక మంచి మనసుతో ట్రీట్ చేస్తారు. పిలిచిన అంతే డ్రైవర్గా రామ్మా సార్, పలానా దగ్గరికి మీరు రండి సార్ అని అంతే నవ్వుతూ వస్తారమ్మా, తప్పకుండా వస్తారు. అంటే సార్ అంత ఎదిగినా సరే అంత ఓపెన్ హార్టెడ్ ఉండడం మనుషులు చాలా తక్కువ. అలాంటి మనుషులు ఉండాలి, ఎప్పటికీ బాగుండాలి. అలాగే కోనా వెంకట గారు, నాగేశ్వర రెడ్డి గారు, కోనా వెంకట గారు ఏ పాలనలో భయపడదు. ఇది ఫస్ట్ ఫిలిం అయినా చాలా పెద్ద ఫిలిం చేస్తున్నాను. ఇలాగా 5-4 సంవత్సరాలు ఇండస్ట్రీ చుట్టూ తిరిగితేనే రాదమ్మా అవకాశం. దాన్ని దేవుడు నీకు ఇచ్చారు, బాగా వినియోగించుకో, బాగా చేయి. ఆ నమ్మకం అలాగే నాకు చెప్పారండి చిన్న గారు, నాగేశ్వర రెడ్డి గారు, అలాగే మోహన్ గారు అంత బాగా చెప్పి నన్ను సపోర్ట్ చేసి అలాగే ముందుకు వచ్చాను. ఆ మూవీ ప్రతిదీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా తీయించాను. మామూలుగా హ్యాపీగా అయిపోయింది. అసలు షూటింగ్ అయ్యిందా అన్నట్టు కూడా లేదు. ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ఇంకా నా సందీప్ కృష్ణ గారు ఎవరిని వర్క్ చేస్తున్న ప్రతిసారి అలా నా భుజం తట్టి ఏం పర్లేదు ఫ్రీగా ఉన్నాను, నువ్వు నాకు పొరపాటున ఇలా టచ్ చేసిన ఏమో కూర్చోకే, నువ్వు కొత్త, నేను ఎంకరేజ్ చేస్తాను. నీకు అర్థం అవ్వకపోతే నేను పక్కకు తీసుకెళ్ళాడు, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ నీకు ఎంత కావాలన్నాడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కెమెరా ముందు ఎప్పుడైనా సరే మనం ఏ ప్రెజెన్స్ చేస్తున్నాం అనేది మైండ్లో ఉండాలి. నీకు ఏ క్యారెక్టర్ ఇచ్చాడో ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటూ సపోర్ట్ చేసి చాలా బాగా మూవ్ చేసి అసలు సందీప్ కృష్ణ గారి హీరోలో ఉంటాడు. మంచి ఫ్రెండ్ అంతే, ఎంత జోవియల్గా ఉంటారు. ఏదంటే అంటే పక్కన తింటున్న దాంట్లోనే అంత బాగా ఎవరు ఉంటారండి. అంటే నేను ఇప్పుడు ఇదే ఎంట్రీ కాబట్టి నాకున్న పరిచయంలోనే నేను చెప్తున్నాను. తర్వాత ఫ్యూచర్ లో అందరినీ పరిచయం అయ్యే అవకాశం రావాలి, వస్తుందని నేను భగవంతుని దాకా పెట్టుకున్నాను. వస్తాన్ని అంత బాగా అసలు ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా. ఇంకా నేహాశక్తి హీరోయిన్, ఆ హీరోయిన్తో చిన్న సరదాగా కొన్ని ఏడిపించే సీన్స్ ఉంటాయి సార్. ఆవిడ ఎంత ఫన్నీగా అంటే, నేను ఎప్పుడు కూడా స్క్రీన్ ముందుకు వెళ్ళలేదు కదా, ఒక అమ్మాయిని ఏడిపించడం అంటే ఏంటి, అలా ఏడిపించొచ్చా అంటే తర్వాత నేను ఒక సీన్ చేయలేకపోయానంటే అంటే అలా చేయొచ్చా అమ్మాయి తప్పుగా అంటే సార్, మనం బయట అమ్మాయిలు ఎలా చూస్తున్నాం, బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లు అవి బాధగానే ఉన్నాయి. కానీ చెప్పాలంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. అవి దృష్టిలో పెట్టుకుని మనం మూవ్ అయితే అందరూ మనకు ఒకలాగే కనిపిస్తారు. అది కాకుండా మనం వేరే వేరే ఆలోచనతో ఉన్నాం అనుకోండి, దానికి మనం ఏమీ ఆన్సర్ చేయలేం, ఏమి ఇది చేయలేం. కానీ స్నేహశక్తి అసలు అమ్మాయి, నేను కొన్ని సీన్స్ అమ్మాయిని ఏడిపించిన అమ్మాయి, నువ్వు ఎందుకు వీడియోలో టేకింగ్ దట్ మచ్ టెన్షన్ అంటే, థ్యాంక్స్ కాదండి, ఇది నా ఫస్ట్ ఫీలింగ్ ఇలా డైరెక్ట్గా మిమ్మల్ని ఎదురుగా పెట్టేసి మిమ్మల్ని ఏడిపించమని అంటే నేను ఎలా ఏడిపించగలంటే, ఒక మూవీలోకి ఎంటర్ అయిన తర్వాత అది మైండ్లో పెట్టుకోకుండా నీకు ఇచ్చిన రోల్ నుంచి నువ్వు ఆ వర్డ్ ఏదైనా ఉన్నామండి అలాంటిదే ఉన్నాం. నేను హర్ట్ అయ్యేది కాదు, ఇది మనం ప్రజలకు ఒక సబ్జెక్ట్ ఇస్తున్నాం, ఒకటి తెలిపేలా చేస్తున్నాం, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాం. సో నాకు తప్ప ఫీల్ ప్రౌడ్, డూ ఇట్ యువర్ బెస్ట్ అని సపోర్ట్ చేసి తను కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. అంటే ఇంత మంచి ఫ్యామిలీలో, ఇంత మంచి అట్మాస్ఫియర్, ఇంత మంచి ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నన్ను అలాంటి యూనిట్లో పెట్టాడు. ఆ దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పుకుంటూ అసలు అంత బాగా అక్కడ పెట్టి ఎస్టాబ్లిష్మెంట్లో నాకు ఒక పార్టీ ఇచ్చి పూరి జగన్నాథ్ అంటారు కదా సార్, ప్రతి ప్లాట్ఫామ్ మీద ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ అతను ట్రైన్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడాలి అనుకో. ఆ టైం మనం ఆ ప్లాట్ఫామ్ మీద లేకపోతే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, నువ్వు అక్కడే ఉండిపోతుంది. మళ్ళీ ఆ ట్రైన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి. అది వస్తానో రాదో కూడా మనకు తెలియదు. అంటే ఆ సార్ చెప్పిన వర్డ్స్ ఏమో, బహుశా నేను ఆ రోజు అలా ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, ఆ సార్ అన్నట్టే అదే ట్రైన్ నాకు వచ్చిందేమో. నేను ఈరోజు ఎక్కాను, నా సినిమా ఆల్రెడీ నేను ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వరకు జర్నీ చేస్తాను. వైజాగ్ నుంచి మన వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఇప్పుడు 20th నా మూవీ రిలీజ్ ఉంది.
సో ఇంత షార్ట్ పీరియడ్లో అసలు ఈ మిస్టరీ ఏంటనేది కూడా నాకే అర్థం కాదు. అసలు ఎలా జరిగిపోయింది ఇదంతా, అంత మంచి యూనిట్లో నవ్వుతూ పాడుతూ సరదాగా అక్కడ ఇంకా మెయిన్గా సార్ అక్కడ వర్క్ చేసి వాళ్ళందరూ వాళ్ళ కష్టం చూడాలి సార్. అప్పటికప్పుడు సెట్ నుంచి రావడం సార్, అక్కడి నుంచి మూసేసి అక్కడ ఒక ట్రాక్ వేస్తారు, ఇక్కడ ఒక ట్రాక్ వేస్తారు, ప్రతి దానికి సార్ నిజంగా చెప్పాలంటే ఇలా తల కిందకు వచ్చి ఆ యూనిట్ వాళ్ళందరికీ నేను అంత వర్క్ చేస్తానని నిజంగా మీరు ఎవరికి నేను చెప్పాలని సరే. ఒకసారి కోవిడ్లో బ్లాక్ అయిపోవడం వల్ల ఎంతోమంది ఫుడ్ లేకుండా సఫర్, కానీ ఈ రోజు చాలా సంతోషం ఉంటుంది. కోవిడ్ అంతా క్లియర్ అయ్యి సినిమాలు సాగుతున్నాయి, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరు 3 పూట్ల అన్నం తినగలుగుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నాం, బట్టలు షాపింగ్ అనేది తర్వాత విషయం సార్. 3 పూట్ల శుభ్రంగా తిండి హ్యాపీగా ఉన్నారు. ఇంకా రాబోయే పరిస్థితులు ఇంకా మంచిగా ఉంటాయి, ఇలాగే ఉండాలి, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అలాగే ఈ సినిమా ఫీల్డ్ కూడా చాలా మంచిగా ఎదుగుతుంది, 10 మందికి అన్నం దొరుకుతుంది సార్. మనం అనుకుంటాం సినిమానే కదా ఏముంది స్క్రీన్ మీద చూసేస్తున్నాను, స్క్రీన్ అంతా జరుగుతున్న బాగా అనుకుంటాం. నేను ఒకప్పుడు అనుకునేవాను సార్, సినిమా కదా 2 గంటలు ఏమవుతుంది చూడొచ్చు హ్యాపీగా, కానీ ఆ వెనకాల జరుగుతున్న కష్టం ఏంటంటే మనం నేను యాడ్ చేసినప్పుడు నాకు తెలిసింది సార్. ఇంకా మీ ట్విస్ట్ చెప్పారు. లెట్ మీ ఆస్క్ యు వన్ క్వశ్చన్. ఓకే, ఎనీబడీ ఇన్ యువర్ లైఫ్? లేదు సార్, అవును లేదు సార్. ఇప్పుడు అమ్మగారే ఉన్నారు ఇప్పుడు దాకా అయితే ఎప్పుడు లోపల అలాంటి ఉంది. కానీ ఒకటే సార్, ప్యాషన్గా వర్క్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది మాత్రం అంటే ప్రెజెంట్ అనుభవం. ప్రెజెంట్ లవ్ చాలా ఫీల్ అయింది అసలు. అని చెప్తున్నాం వర్కౌట్ చేసాం ఇంకొక ఎలిజిబుల్ బ్యాచులర్ వచ్చేసారు ఏమో సార్. అంటే భూమి చూడాలి ఇంకా 10 మంది చెప్పవచ్చు. ఖచ్చితంగా ప్రేక్షకులు సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టే ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు, అందులో మీరు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒక రోల్, ఒక మంచి రోల్ వాళ్ళకి కరెక్ట్ అయ్యే ఒక్క మంచి రోల్ చాలు, జీవితాంతం గుర్తుగా చేసుకొని చెప్తాను. ఈ రోజు ఈ మూవీలో నేను చేసిన ఒక సీన్ ఒక 25 to 30 minutes ఉంటుంది సార్. ఆ 30 minutes కూడా చాలా ఇంట్రెస్టింగ్. అంటే నాది ఒక కామెడీ కాదు, ఒక మాస్ ఓరియంటెడ్ లేదు. ఆ మాస్ ఒక 30 minutes కూడా అద్భుతంగా చూస్తారు. వాళ్ళు అంతే హ్యాపీనెస్ నా దగ్గర వ్యక్తపరుస్తారని, అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని. చాలా మంచి మంచి మూవీస్లో మంచి మంచి రోల్స్ నాకు వస్తే నేను దాన్ని ఖచ్చితంగా ఆ రోల్ నేను హైలైట్ చేసేలాగే హార్డ్ వర్క్ చేస్తానని నేను మీ ముందు ప్రామిస్ చేసుకొని చెప్తాను. అవకాశాలు వస్తాయి, తప్పకుండా అవకాశం మీకు వస్తుంది. ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని చాలా చక్కగా ఆదరిస్తారు. సుబ్బరాజు గారు మిమ్మల్ని నాకు తెలిసి అలాగే అనుకుంటారైనా కొన్ని రోజులకి, ఓకే చూడడానికి సుబ్బరాజు గారే ఉన్నారు అని చెప్పేసి గ్యారంటీగా. అండ్ యువర్ ఫిజిక్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది కూడా. అంటే మీరు ఎంత ఫియర్సమ్ గా కనిపిస్తారు తెర మీద అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకా రెస్ట్ ఇస్ అప్ టు యు, లైక్ యు నో హౌ యు లైక్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క మోడలేషన్ ఒకసారి లీన్ అవ్వాల్సి వస్తుంది, డైట్ మెయింటైన్ చేయాలి, ఒకసారి మజిల్ పెంచాల్సి వస్తుంది, హార్డ్గా తినాలి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మన హ్యాబిట్స్. అవాయిడ్ ద బ్యాడ్ హ్యాబిట్స్, ప్లే ద గుడ్ హ్యాబిట్స్. మంచి ఫుడ్, మంచి హ్యాబిట్. రైట్ బెనర్జీ గారు, ఖచ్చితంగా ఈ పేరు మీకు సార్థకం అయిపోతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అవ్వాలి అయితే ఖచ్చితంగా మీకు ఇంకా మంచి సినిమాలు రావాలని, మంచి రోల్స్ రావాలని, పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో ఇంకా చేయాలి అని థ్యాంక్ యూ సార్. నేను కోరుకుంటున్నాను. మా ప్రేక్షకులు కూడా తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తారు. మెయిన్గా ఎక్కడ చెప్పాల్సి ఉంటుంది సార్, ఇప్పుడు వచ్చి నేను అంటే ఇప్పుడు దాకా చేసిన ప్రతి నేను ఒక మాది గల్లీలోని లైవ్ ఈవెంట్ అయిందండి, చాలా బాగా జరిగింది. అలాగే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి, పెద్దవాళ్ళ వరకు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ నా దగ్గర వచ్చాక మీరు ఇట్లా ఉన్నారు అలా ఉన్నారు నాకు ఫోటో కావాలి అంటే వాళ్ళు చూపించే పేరుతో పాటు మెయిన్ ఛానల్ బాగా అద్భుతం సార్. అంటే ఒక కొత్తగా వస్తున్న వాళ్ళందరికీ ఒక వెలుగునిస్తారు చూసారని, అంటే దగ్గరికి వచ్చి ఆడిపోతుందని, అంటే ఆడిపోవడం నుంచి అంటే ఎప్పుడు వెలుగుతుందని ఆడిపోకుండా ఇంకొద్ది బ్రైట్ గా షైన్ అయ్యేలా అలా నాకు 1 ఛానల్ జరిగింది. అంటే నేను అలా స్టేజ్ మీద ఎంటర్ అయ్యాను, 1 ఛానల్ వాళ్ళు వచ్చి సార్ వైజాగ్ నుంచి అద్భుతంగా ఉన్నారు, చాలా బాగున్నారు, మీరు అవుతారు సార్ చూడగానే తెలుస్తుందని ఒక సపోర్ట్ ఇన్నర్ హార్ట్ తో చెప్పిన వర్డ్స్ నిజంగా ఇప్పటికీ నేను తీసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఈ 1 ఛానల్ ముందు నేను ఉన్నానంటే దానికి రీజన్ కూడా నిన్న వాళ్ళు చూపించిన ప్రేమ. అలా వచ్చి కూర్చోబెట్టి సార్
చాలా మంది అసలు మీరు యాక్టర్ మాకు తెలియదు సార్, మీరు ఆ కూర్చుంటే ఎవరు అనుకున్నాం సార్, బట్ మీరే అందులో ఒక వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్, అందులో మీరు యాక్టర్ ఎలా మీరు విలంగా చేశారంట, బాగుంది సార్, చాలా బాగుంది. మీరు అసలు చూడగానే ఆ ఫిజిక్గా మాకు అర్థమైపోయింది, తప్పకుండా మీరు డెఫినెట్ గా అవుతారు సార్. కొంతమంది బాహుబలి అంటే సార్, బాహుబలి అంటే అక్కడ ప్రవాసం అంతా కాదు కదా సార్. అంతేకాని ఎవరైనా కింద నుంచి అడగాల్సిందే. మీకు భగవంతుడి ఆశీర్వాదం వలన చక్కగా చాలా క్విక్ గా మంచి రోల్ వచ్చేది, దాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారని మేము భావిస్తున్నాం. ఇకపై వేసే ప్రతి అడుగు చాలా చక్కగా వేస్తూ మంచి మంచి ఎత్తుకు ఎదగాలని, అందరు ఆశీర్వచనాలు మీకు ఇవ్వాలని. తప్పకుండా సార్, ప్రతి ఒక్కరు సపోర్ట్ నాకు ఇలాగే చేస్తూ ఉండాలి. నేనేం చెప్తున్నానంటే, ఈరోజు మీ ముందు ఇలా నేను ఒక లైవ్ ఇచ్చినట్టు దానికి రీజన్ ఛానల్ వన్. అసలు ఎవరి గురించి ఛానల్ వన్ ఎందుకు అని అంటే, నేను నిన్న కనిపించాను, ఈరోజు మీకు లైవ్ ఇచ్చాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా యొక్క బయోడేటా ఏంటనే తెలుసుకున్నారు, అలాగే మీ అందరూ తీసుకొచ్చి పెట్టారు. కానీ దానికి రియల్గా నేను అప్రిషియేట్ చేస్తాను ఛానల్ వన్. ఎవరికి నేను ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా ఛానల్ వన్. చాలా థ్యాంక్ యూ. మేము యాక్చువల్ గా ఛానల్ స్టార్ట్ చేసిన మోటో కూడా అది. మాకు ఒక మట్టిలో మాణిక్యాలని చేయొద్దంటే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మట్టిలో మాణిక్యాలంటే ఎక్కడ ఏ స్కిల్ సెట్ ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకుని రావడం, అది చాలా అద్భుతం. అంటే మీకు ఆల్రెడీ ఒక ట్విస్ట్ వచ్చేసింది. అంటే ఈ రోజు వరకు నేను ఒక కెమెరా అంటే రియల్ గా నేను అక్కడ మూవీలో కెమెరా కూడా నచ్చలే, కానీ ఇలా టీవీ ఛానల్ ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఇలాంటి వాళ్ళందరూ ఇలా సపోర్ట్ చేస్తారు, అలాంటి వాళ్ళు ధైర్యంగా ఉంటుంది సార్. ఇంకోటంటే మీరు ఎంత సపోర్ట్ చేయగలిగితే, మీకు ఎంత బాగా మా కోసం తెలుసుకొని మీరు చెప్తారంటే మా కోసం 10 మందికి తెలుస్తారు. సో నేనేమంటున్నానంటే, ఏదైనా సరే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ మీరందరూ, ఇంకా మెయిన్గా మన కెమెరా నరేష్ గారు అసలు ఎవరికి నేను అతను అంత ప్రేమగా వచ్చి, అంటే ఒక రిపోర్టర్ లాగా అతను ప్రేమగా వచ్చేసాను ఒకసారి. అంటే ఒక రిపోర్టర్ మర్చిపోయింది సార్, ఫిజికల్ కొద్దిగా చెప్పండి సార్, మీరు ఫాలో అవుతాం. అంత కవ్విస్తూ సరదాగా ఉన్న మనుషులు రిపోర్టర్స్ చాలా మంది ఉన్నారు, అద్భుతం. అలాగే అలాంటి వాళ్ళందరూ ఇచ్చే సపోర్ట్ కానీ, చేసే వర్క్ లో ప్యాషనిటీ, ఆ వర్క్ లో ప్యాషన్ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎదుగులో కూడా ఆ ప్యాషన్ ఇంకాస్త హై ప్యాషన్ గా చేసుకోవాలనిపిస్తుంటారు. బట్ ఐ లవ్ ఇట్, చాలా బాగా. బట్ మర్చిపోకండి, మెయిన్ గా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి, చేస్తారని హోప్తోనే నేను చెప్తున్నాను. అంటే నా లైవ్ ఏదో ఇచ్చారని కాదు, బట్ మళ్ళాంటి కొత్తగా బయటకు వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు చేసే ఎంకరేజ్మెంట్ కానీ, వాళ్ళు చూపించే ప్రేమ కానీ డెఫినెట్ గా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇలా దొరికే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో నా వరకు ఏమన్నానంటే, ఇలా మన సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళతో కూడా మనం అంతే ప్రేమగా ఉండాలి, అంతే బాగా పోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. మీకు కూడా మీ ఫస్ట్ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని, మంచి పేరు తీసుకొని రావాలని అనుకున్నాను. అదే కాకుండా మీ సక్సెస్ మీట్లో వాళ్ళ తప్పకుండా సార్. మెయిన్ ఏంటంటే చిన్నగా సార్, ఒక దేవుడు రూపంలో ఈరోజు ప్లాట్ఫామ్ మీద ఉన్నానంటే అతనే కారణం. అంతే నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ ఒక గాడ్. నాకు మరొక 3 గాడులు ఉన్నారు సార్. వాళ్ళందరూ మా నాన్నగారు, మామగారితో పాటు నాకు ఒక 3 అన్నలు. ఏదైనా సరే నీకు ఎందుకు రోజుందంటే వీళ్ళందరికీ నేను పేరున ఎప్పుడు చెప్పుకోలేకపోయాను. కానీ ఈ రోజు మీ అందరికీ కూడా ఎంత మంచి పేరెంట్స్ కానీ, ఎంత మంచి ఫ్రెండ్స్ కానీ, ఎంత మంచి అన్నీలు కానీ, ఎంత మంచి ప్రొడ్యూసర్స్ కానీ, ఎంత మంచి డైరెక్టర్, ఎంత పెద్ద డైరెక్టర్ దగ్గరగా నేను చేయడం అనేది మాటలు కాదు. అంతా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్పిన తర్వాత ఇంకేమవుతుంది సార్, అంత మన ప్రజలు వస్తున్నాను రైతులు వాళ్ళే మన ముందుకు తీసుకుంటే మనం చేసేది లేదు సార్. వాళ్ళ ప్రేమ, వాళ్ళ సపోర్ట్ ఉంటే ఆబ్వియస్లీ మనం మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. డోంట్ ఫర్గెట్, మీరు చేస్తున్నారు. నేను ఇంకా మంచి యాక్టింగ్స్ మీకు